సజీవ్ గారు ఫస్ట్ ఇంప్రెసివ్ స్పీచ్ మా కోసం. ఏం ప్రిపేర్ అవ్వలేదు. కాదు, ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో అర్థమైంది ఓంలో పులస ఎందుకు ఉంది అంటే ఆయనకి మంచిగా చేపల చెరువులు. ఒకటి మర్చిపోయాను, వినోద్ అని ఒక అబ్బాయి నాకు మన గోదావరి మండలికం రాయడం చాలా హెల్ప్ చేశాడు. సో హీ హాస్ బీన్ దేర్ ఫర్ డైలాగ్స్. మీరు ఇందాక అడిగారు కదా అందరికి ఎలా రాసామని, అతనే రాయించాడు నా చేత. సూపర్ సూపర్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ వినోద్ గారు. సో ఇప్పుడు ఏంటి, ఓంకార్ నాయుడు గారికి చేపల చెరువులు, శాంతి గారికి జీడి తోటలు ఉన్నాయా? అట్లా ఏం లేదు, లైక్ ఒక మెటాఫర్స్ లాగా పెట్టుకున్నాను. ఎలా? అది ఎలా అంటే ఇప్పుడు చెప్పేస్తాను. చెప్పకూడదా? ఓ ఓకే, జనవరి 23 చెప్తానండి. మెటా మేస్త్రి. దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఎస్ ప్లీజ్ మాట్లాడండి. అందరికీ నమస్కారం. క్యూ ఓకే, అందరికీ శుభ సాయంత్రం అండి. కొంచెం కొత్తగా ట్రై చేద్దామని. ఓకే, కొంచెం టెన్షన్గా ఉంది, అటు ఇటుగా మాట్లాడినా కొంచెం క్షమించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్స్ మర్చిపోతా. అరే బాబు మన టీంలో కొంచెం ముందుగానే చెప్తున్నాను రాయ్ మీకే సారీ. నిజంగా ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. ఈ స్టేజ్ మీద ఇదే మొదటిసారి నేను ఎక్కడం కూడా చాలా స్పెషల్గా అనిపించి అందుకే చెప్పులు లేకుండా కూడా వచ్చాను యాక్చువల్లీ. ఎందుకో నాకు కొంచెం మన గృహ ప్రవేశానికి వెళ్తాం కదా, ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఆ ఫీల్ వచ్చింది నాకు ఈరోజు. నెక్స్ట్ టైం నుంచి చెప్పులు వేసుకుంటానండి ఫస్ట్ టైం. ఓకే, సో టీజర్ నచ్చింది కదా. అంటే నాకు టీజర్ చూస్తున్నప్పుడు లాస్ట్లో ఆ మీమ్ మెటీరియల్కి అందరూ వేసేది తప్ప మిగతా అట్లా ఎక్కడ నాకు అనిపించలే. సో అంటే నచ్చిందా నచ్చలేదు డౌట్ వచ్చింది నాకు. థ్యాంక్స్ రా బ్రో, థ్యాంక్ యూ. అరే ఒక్కడికే నచ్చిందా? ఏం సౌండ్ లేదట రే. అరే కొంచెం మీరే నడవండి రా రే, ప్లీజ్ రా రే. కొంచెం ఇస్తా, బయటికి వెళ్ళిన వెంటనే రెడీ చేస్తా. ఉన్నాయి, బ్యాగ్ తెచ్చాను, రెడీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి మీడియా వాళ్ళకి, ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన మన యూవీ టీం వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వచ్చిన ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన మా ఫాదర్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతే ఫస్ట్ నాకు బాగా గుర్తండి వన్ ఫోన్ కాల్. నాకు సృజన గారికి నాకు పెద్ద 35 టైంలో చాలా ఇంట్రెస్ట్ చాలా తక్కువ అండి. ఆయన యూఎస్లో ఉంటారు, చాలా తక్కువ మాట్లాడుకుంటున్నాం. ఆన్ ఫైన్ డే జనవరి 24 నాకు బాగా గుర్తు 12 గంటల 12 నిమిషాలకి కాల్ చేశారండి. నీకు ఒక ఆఫర్ ఉంది చేస్తావా అని చెప్పంగానే ఇమ్మీడియట్లీ ఓకే అనేసారండి. ఆయన ఎందుకు నమ్మారు నాకు ఇప్పటికీ డౌట్. ఎప్పుడు అడగల క్వశ్చను, ఎప్పుడైనా పర్సనల్గా అడుగుతా వై మీ అనేది. థ్యాంక్ యూ సార్. అసలు నిజంగా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లే. అంటే ఈ రోజుల్లో అవకాశం అనేది చాలా టఫ్గా ఉంది, మీ అందరికీ తెలుసు. ఒక డెబ్యూగా డైరెక్టర్ అవ్వాలంటే ఎంత కష్టపడాలో చాలామందికి తెలుసు. నేను చాలామంది చూస్తున్నాను, నా ఫ్రెండ్సే ఉన్నారు, నా టీంలో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ అవకాశం చాలా త్వరగా వచ్చిందండి, అంటే ఈజీగా వచ్చింది. అంటే నేను ఎక్కువ కష్టపడలా. మేబీ అంటుంటారు కదా పెద్దలు, మనం కష్టపడితే అది ఎవరో ఒకరు చూస్తారు అని. నా టీం చూశారండి, సృజన గారు చూశారు, నందు చూశారు, అండ్ మా ఎగ్జిక్యూటివ్ యాక్చువల్లీ సౌమిత్ర కూడా చూశాడు. యాక్చువల్లీ నా గురించి ఫస్ట్ చెప్పింది సౌమిత్రే అని తనకి. ఓకే, అండ్ సజీవ్ని అయితే ఎలా అని తీసుకుంటే ఎలా ఉంటుందని. తర్వాత నందు కూడా హీ సెడ్ సూపర్, అసలు గుడ్ ఆప్షన్ అని అన్నారు. ఏమో మేబీ జనవరి 23 చూస్తారు, ఓకే నీ యాక్సెప్టెడా కాదా నేను అనేది. అండ్ మా ప్రొడక్షన్ టీం అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా యాక్చువల్లీ చాలా సమ్మర్లో చేసాం ఇది షూట్. రాజమండ్రి అంటే ఎలా ఉంటుందో తెలిసిందే, చాలా కష్టపడ్డారు. ఒక 22 డేస్ చేసాము, చాలా కష్టపడ్డారు ఎవ్రీబడి. భువన్ గారు, మన శ్రీనివాస్ గారు, అండ్ సౌమిత్రి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కమ్ కో ప్రొడ్యూసర్. ఆయన థ్యాంక్స్ మామ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ మా డైరెక్షన్ టీం అండి, వాళ్ళు ఏదో చాలా కష్టపెట్టేశాను సమ్మర్లో. అరే అబ్బాయి నవీన్ అండ్ ప్రతాప్ వచ్చాడా, రాలేదా? ఓకే, ప్రతాప్, మా శివ గారు, మా కో డైరెక్టర్, మా పెద్ద దిక్కు, అండ్ టీం అనిల్ అండ్ అనుదీప్, తేజ, అందరూ
వంశీ, అరే సారీ రే, చెప్పాను కదరా చాలా వీక్ అని, సారీ వంశీ. థ్యాంక్ యూ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి మరి నా స్పెషల్ థ్యాంక్స్ రా మీకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, మా వినోద్ గారు అండి ఎడిషనల్ డైలాగ్. నాకు టైం తక్కువ ఉండే ప్రెప్లో, అంటే షూట్కి వెళ్ళడానికి డేట్స్ షో తగ్గుండే, ఆయన చాలా హెల్ప్ చేశారండి. అంటే యాక్చువల్లీ గోదావరి అయినా సరే గోదావరి సాయం తీసుకున్నాను. ఆయన నాకంటే బాగా రాశాడు అనిపించింది నాకు. తను ఈజ్ డెబ్యునెంట్ ఫస్ట్ రైటర్ అతను. థ్యాంక్ యూ సో మచ్. దానికి మేజర్లీ అండ్ మా నందు అండ్ మచ్చ థ్యాంక్ యూ. అసలు నీకు థ్యాంక్స్ చెప్పకూడదులే, మన ఇద్దరం ఒకటే. తను ఇండస్ట్రీకి వచ్చిన కాడి నుంచి నాకు బాగా తెలుసండి, మీ ఇద్దరం ఒకేసారి వచ్చాము. అంటే వచ్చిన కాడి నుంచి తనతోనే ఉన్నా, స్టిల్ ఇప్పటికే ఉన్నా, ఎప్పటికీ కూడా తనతోనే ఉంటా. అంటే ఎలాగంటే అంటే ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉండొచ్చు నాకు అందరికీ. మా ఫాదర్ తర్వాత అంత రెస్పెక్ట్ ఇచ్చేది అందుకేనండి నేను, ఈజ్ గాయ్. ఎందుకనంటే అంటే నా కష్టం వల్ల రావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పరోక్షంగా నేను ఇక్కడ ఉండడానికి ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ దిస్ గాయ్. థ్యాంక్ యూ మచ్చా నిజంగా. అండ్ మాస్టర్ సున్ గారు సార్, థ్యాంక్ యూ సార్. అసలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను సార్ జీవితాంతం. మై ఫస్ట్ ప్రొడ్యూసర్, నన్ను నమ్మారు ఈ సినిమాని. ఎందుకనంటే చాలా నాకు ఇది ఫస్ట్ అనౌన్స్మెంట్ బయటకు వచ్చినప్పుడు నీ కామెంట్స్ చాలా చదివానండి నేను. అంటే ఆ పదాలని చెప్పను కానీ చాలా చదివిన తర్వాత యాజ్ ఎ డెబ్యూకి నాకు ఇంకే టెన్షన్ ఉంటుంది, అంటే ఏంటి ఇంత కామెంట్స్ ఇలా వస్తున్నాయని. బట్ ఐ ఫేస్ ఇట్ సార్ డెఫినెట్లీ. మీరు వన్స్ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ ఫ్రెష్నెస్ని మీకు దొరుకుతుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, నాది గ్యారంటీ. అంటే నేను ఓవర్ కాన్ఫిడెంట్గా ఏం చెప్పట్లేదండి, వెరీ కాన్ఫిడెంట్. నేను చాలా నేను 100% దీనికి ఎఫర్ట్ పెట్టాను. ఖచ్చితంగా ఓల్ కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అది మీరు అసలు కళ్ళు మూసుకొని వచ్చి థియేటర్లోకి వచ్చి కళ్ళు తెరిచి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా పులస రామారావు గారు, బ్రహ్మజీ అన్నయ్య అసలు చాలా 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 థ్యాంక్స్ అన్నయ్య. అసలు ఆ క్యారెక్టరు నీ డైలాగ్స్ చెప్తున్నప్పుడు అండి అసలు మనం ఒకటి అనుకుంటాం, అంతకు మించి నాకు అవుట్పుట్ వచ్చేదండి అన్న దగ్గర నుంచి. నాకు తెలిసి ఒక 15 days అంతా వర్క్ చేశానండి, నా లాంగ్ షెడ్యూల్ అన్నతో. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ అదే ఆ ఫ్లో వెళ్ళిపోతున్నాను, ఇంకా ఆపలేకపోతున్నాను నేను. ఓకే, ఈషా గారు అండి, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఈషా గారు. అండ్ అన్నయ్య ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. ట్రైలర్ నుంచి చెప్తాం ఖచ్చితంగా. ఇంకా అప్పుడు ఇంకెక్కువ మాట్లాడతలేదు. ఓకే అండి, నిజంగా ఈషా గారు తరుణాన్ని నన్ను ఫస్ట్ నమ్మారు యాక్చువల్లీ. వాళ్ళకి ఎలా ఉందో తెలియదు కానీ నాకు చాలా పెద్ద విషయం అదనమాట. నన్ను నమ్మి ఆల్రెడీ తరుణ్ భాస్కర్ అన్న చాలా పెద్ద డైరెక్టరు, చాలా ఫేమస్ డైరెక్టరు. సో నన్ను యాజ్ ఎ డెబ్యూగా నన్ను నమ్మడం అనేది నాకు చాలా ప్రైడ్గా అనిపించింది. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం అందరూ, మా ప్రిన్సీ కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ విష్ణు, థ్యాంక్ యూ. సారీ, మా మ్యూజిక్ డైరెక్టర్ జయక్రిష్ ఇస్ వండర్ఫుల్. నిజంగా బీజిఎం అదరగొట్టాడండి, చాలా బాగా ఇచ్చాడు. అండ్ థ్యాంక్ యూ. అండ్ లిషిస్ భారద్వాజ్, ఆల్ సాంగ్స్ తనే రాశాడు. ఎవ్రీ వన్. ఏమైనా మర్చిపోయి ఉంటే నెక్స్ట్ ఈవెంట్లో డెఫినెట్లీ చెప్తాను. సారీ, మా డిఓపి గారు దీపక్ కొంచెం ఇలాంటి కొంచెం లీక్ చేస్తే టిప్స్ ఇస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవ్రీబడి, ఆల్ నా టీం అందరికీ, మా టెక్నీషియన్స్, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ, మీ మీడియా వాళ్ళకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు అంటూనే మొత్తం కవర్ చేశారు. సూపర్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ సృజన్ గారు టు ప్లీజ్ స్పీక్.
సృజన్ గారిని మాట్లాడే